యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, ఇంకా సోషల్ మీడియా ఏముందో అందులో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళని చూస్తుంటే ఒక సైడ్ నవ్వొస్తుంది. ఇంకొక సైడ్ చాలా బాధగా గూడా ఉంది. ఎందుకొస్తుంది అంటే ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. మీకు బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే ఆల్రెడీ అంత కాంపిటీషన్ ఉన్న తర్వాత మనం పోయి పీకేదేముంది అనిపిస్తుంది. అందుకు బాధేస్తుంది. కానీ కంటెంట్ ఒకటే లేదు కదా! చాలా కాంపిటీషన్ గూడా ఉంటుంది. అదంతా ఓకే. అదంతా పక్కన పెడితే చాలా వీడియోస్ చూసాను ఈరోజు. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో మేజర్‌గా ట్రిగ్గర్ అయిన పాయింట్ ఒకటే. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయమంటున్నారు. ఒకే పాయింట్‌ని మాట్లాడమంటున్నారు. లైక్ ఒకే సబ్జెక్ట్‌ని తీసుకొని దాని మీద మాట్లాడమంటున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి చాలా మంది ఆడియో వద్దంటున్నారు. లైక్ సైట్స్ నుంచి పిక్చర్స్, వీడియోస్ తెచ్చుకొని ఆడియో బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసి వీడియో చేయడం, దాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం. అలా వద్దంటున్నారు. బికాస్ దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్. డైరెక్ట్ వీడియోని స్టార్ట్ చేయి. వీడియో కెమెరా ముందు కూర్చొని నీ ఫేస్ చూపిస్తూ మాట్లాడు. చెప్పాలనుకుంది చెప్పు అని చెప్పి ఇలా ఈరోజు చూసి చాలా వీడియోస్ చెప్పారు. అర్థం అవుతోంది. బీయింగ్ ఏ న్యూ యూట్యూబర్ ఇంకా సరిగ్గా 50 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేని ఛానల్ నాది. కంటెంట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటున్నాను. ఎవరో ఏమి మాట్లాడుతున్నారు. అండ్ ఏం చేస్తే నా ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది. ఏం చేస్తే నేను కూడా ఒక యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని అవ్వగలను అనే కంటెంట్‌ని చాలా స్పీడ్‌గానే గ్రాస్ప్ చేస్తున్నాను. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ అంతా తెలిసినట్టుగానే అనిపిస్తుంది. కానీ ఏమి తెలియనట్టు కూడా అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఐయామ్ స్టక్. నేనెక్కడ స్టక్ అయిపోయాను అంటే, ఏ కాన్సెప్ట్‌ని తీసుకొని దేని మీద మాట్లాడాలి అనే పాయింట్ మీదే నేను స్టక్ అయిపోయాను. ఎందుకంటే ఒక పాయింట్ లేదా ఒక సబ్జెక్ట్ అందరికీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని నాకు అనిపించదు. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్‌లోకి వచ్చేదే కొత్త విషయాలు తెలుసుకోవడానికి. అలా మన కంటెంట్‌లో డైవర్సిఫికేషన్ లేదా వర్సటాలిటీ లేకపోతే మన దగ్గరికి ఎందుకు వస్తారనేది నాకు పాయింట్. కానీ చాలా ఛానెల్స్ చాలా వీడియోస్‌లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఒకే పాయింట్ మాట్లాడుతారు. అంటే ఒకే సబ్జెక్ట్ మీద దేర్ ఇస్ నో డైవర్సిఫికేషన్. అంటే డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడే వాళ్ళే లేరు. ఇది సక్సెస్‌ఫుల్‌గా ఎలా సక్సెస్ అయిందో అర్థం కావట్లేదు. సరే యూట్యూబ్ అల్గారిథం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంకా మనం ఎదగలేదు. ఆయన ఎదిగినప్పుడు మాట్లాడదాం. హ్మ్. ఆయన టీవీలో చెప్పినట్టు చేసి చూపించాలనుకున్నాను. చేసేవాడిని. టిక్‌టాక్ గాని, యూట్యూబ్‌లో షార్ట్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ లైక్ ఇవన్నీ చేసేవాడిని. బట్ ఐ డోంట్ నో. కొద్ది రోజులుగా చేసి చూపించాలంటేనే కొంచెం భయం భయంగా ఉంది. కొంచెం సిగ్గుగా కూడా ఉంది. ఐ మీన్ టు సే ఐ ఫీల్ లైక్ షై. ఎందుకో తెలీదు. చెప్పాలనుకున్న కంటెంట్ మాత్రం చాలా, చాలా అంటే చాలా ఉంది. చేసి చూపించకుండా చెప్దామంటే రీచ్ అవుద్దో లేదో అన్న కొంచెం టెన్షన్ ఉంది. నేను ఇప్పటికి చేసిన వీడియోస్‌లో ఒక వీడియో మాత్రం 1.4K వ్యూస్‌కి చేరుకుంది. అది లైక్ అప్పట్లో సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ టెంపుల్ మీద జరిగిన హిస్టరీ గురించి మాట్లాడాను. అది 1.4K వరకు వెళ్ళింది. ఐ హోప్ ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. టు బి హానెస్ట్ ఒకే ఒక కంటెంట్ మీద మాట్లాడాలి అని చెప్పేసి అంటున్నారు కదా! సో దేని మీద మాట్లాడితే బాగుంటుంది అనేది మీరే డిసైడ్ చేసి చెప్పండి. కామెంట్ రూపంలో చెప్పండి. నేను డిసైడ్ అవుతాను. అండ్ ష్యూర్ చేసి చూపియడానికి ట్రై చేస్తాను. వీడియో తర్వాత నుంచి. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత. ఎందుకంటే ఒక కంటెంట్ మీద మాట్లాడాలంటే దాని మీద చాలా రిసర్చ్ చేయాలి. చాలా తెలుసుకోవాలి. చాలా ఆలోచించాలి. దాంట్లో మనం యూజ్ చేసే పదాలను కూడా ఆచితూచి మాట్లాడాలి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈ వీడియో ఉంటే థాంక్ యూ సో మచ్.